ఈరోజు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మన అనంతపురం జిల్లాలో ఉన్న అనేక రకమైన వారసత్వ కట్టడాలను వాటి యొక్క పరిరక్షణ నిమిత్తము ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర పురావస్తు శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటాక్ వారు, లేడీస్ క్లబ్ వాళ్ళు, అలాగే స్థానిక ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాము. అయితే కేవలము వారసత్వ వాక్, హెరిటేజ్ వాక్ మాత్రమే కాకుండా ఆ యొక్క వారసత్వపు కట్టడాల్ని స్వచ్ఛందంగాను వచ్చిన ప్రజల చేత మనం శ్రమదాన కార్యక్రమం కూడా చేపడుతున్నాము. అయితే ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఇవి కార్యక్రమము మనము చేసుకుంటూ భావితరాల వారికి కూడా ఈ వారసత్వ కట్టడాల్ని పరిరక్షించి వాళ్ళకి అందించటంలో ప్రధాన ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క అంతిమ దీక్ష ధ్యేయం కూడా. ఇది కలెక్టర్ గారి యొక్క సౌజన్యంతో వారి ఆధ్వర్యంలోని నడుస్తుందని తెలియజేస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ల తరపున ఈ శ్రమదాన కార్యక్రమము, అలాగే హెరిటేజ్ జిల్లాలో ఈవెన్ ప్రీ హిస్టారికల్ టైం నుంచి కూడా అనేకమైనటువంటి గొప్ప వారసత్వ కట్టడాలు కానీ, ప్రకృతి ప్రసాదించినటువంటి వారసత్వంగా వచ్చిన గొప్ప గొప్ప దృశ్యాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా కంటికి కనిపించేటువంటి వారసత్వము, కంటికి కనిపించినటువంటివి కూడా వారసత్వం మన సొంతం జిల్లాలో. దాన్ని ప్రజల భాగస్వామ్యంతో మనం దాన్ని పరిరక్షించుకోవాలి. ప్రభుత్వమే కాకుండా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే దానిని చక్కగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన కళాశాల విద్యార్థులతో పాటుగా వివిధ ప్రజా సంఘాలు, అలాగే వాకర్స్ అసోసియేషను, అలాగే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ పీస్ మెమోరియల్ హాలు, ఇది కూడా ఒక మన వారసత్వ కట్టడం. దీని పరిరక్షణకి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్త చెదారము మనం శ్రమదానం ద్వారా తొలగించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి పూనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ హెరిటేజ్ వాక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హెరిటేజ్ వాక్ మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, మరియు ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అదేవిధంగా వివిధ సోషల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వివిధ ప్రముఖులు, మరియు ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందము, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడము జరిగింది. ముఖ్యంగా యాజ్ ఎ సిటిజన్గా, ప్రతి పౌరునిగా, ఈ దేశ పౌరునిగా మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైన మరి కట్టడాలను పరిరక్షించుకోవడం అనేది ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఎందుకంటే మరి ఆ కట్టడాల్లో మన చరిత్రను చూడొచ్చు, మన సంస్కృతిని చూడొచ్చు, మన యొక్క నాగరికతను చూడొచ్చు. కాబట్టి ఇది మరి ముందు తరాల వారికి ఒక వారసత్వంగా నిలుస్తుంది. మరి ఎన్నో వందల సంవత్సరాలుగా మరి కట్టబడి ఉన్నటువంటి ఈ కట్టడాలను పరిరక్షించుకోవడంలో మరి ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఉంటుందని నా యొక్క అభిప్రాయము. మరి ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరి మనకున్నటువంటి వారసత్వ కట్టడాలను, ప్రాచీన కట్టడాలను రక్షించుకోవాలి. అది గుడి అయినా, అది మసీద్ అయినా, చర్చ్ అయినా, ఏదైనా సరే ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవడంలో మన అందరి బాధ్యత ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పురావస్తు శాఖ వారు, స్వామి నాయక్ గారు, మేము ఇంటాక్ లైఫ్ మెంబర్సు, ఇంకా చాలామంది వాకర్సు, ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సిసి స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, మరి ఇంకా స్టూడెంట్స్ ఈ హెరిటేజ్ వాక్ ప్లస్ మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన పాత కట్టడాలని కాపాడుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలతో ఈరోజు మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి వాకింగ్గా వచ్చాము. మరి అదే తరహాలోనే మన కోర్టు హాల్ని గురించి కూడా, అది ఎందుకంటే దాదాపు బ్రిటిష్ కాలంలో 100 సంవత్సరాల కిందట నిర్మించిండేది. మన పద్మా మేడం గారు అదంతా పిల్లలకు అందరికీ వివరించారు. మరి అటు నుండి పీస్ మెమోరియల్ హాల్ అందరూ కలిసి చేరుకున్న తర్వాత మాకు శ్రీ ఆంజనేయ టెంపుల్ వారు అందరికీ టిఫిన్ అరేంజ్ చేశారు.
మరి అదేవిధంగా ప్రెసిడెంట్ చిన్ని గారికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా మేము ఈ మా ఇంటాక్ తరఫున తర్వాత పురావస్తు శాఖ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అని చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ పీస్ మెమోరియల్ హాల్స్ అందరూ పిల్లలు దగ్గర 40 నుంచి 50 మంది పిల్లలు క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక వారసత్వ సంపదను మనం కాపాడుకోవడానికి, పిల్లలకు తెలపడానికి, అదేవిధంగా మేము కూడా వీలైనంత వరకు ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంటాక్ తరఫున కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మన స్వామి నాయక్ గారు చాలా ఉత్సాహంగా చేయిస్తున్నారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా ఇంటాక్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మరి మాకు ఈ కార్యక్రమాన్ని చూపించడానికి వచ్చిన మీడియా వాళ్ళు కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే జరుపుకుంటూ ఈ మన సంస్కృతిని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి పిల్లలను కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. మరి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.